ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే తనుజ గారు. నమస్తే అండి. పడుగు ఆ పేజ్లో నేను చాలా వరకు చూశాను. కస్టమర్స్ని చాలా ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నారని చెప్పొచ్చండి. ఆ పేజ్లో చాలామంది కింద కామెంట్స్ కూడా మేము చూస్తూ ఉంటుంటాం. యూనిక్ కలర్స్ ఉంటూ ఉంటాయి, యూనిక్ పీసెస్ ఉంటుంటాయి మీ దగ్గర. డిఫరెంట్గా చూడొచ్చు. ఒకవేళ ఆ పేజ్ నేను ఒకసారి చూస్తే ఏదో ఒక చీర ఖచ్చితంగా కొనాలనిపిస్తూ ఉంటుంది ఆడపిల్లలందరికీ. అంత మంచి కలెక్షన్ మీ దగ్గర ఉంది. బట్ దానికంటే ముందు ఏంటి పడుగు ఏంటి? నేను ఆలోచించాను, ఎందుకు వచ్చింది ఈ పేరేంటి, ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపించింది. మీ పేరా అంటే కాదు, ఎలా పెట్టారు అనేది అర్థం కాలేదు. అంటే ఫస్ట్ అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు కొంచెం చిన్న సూపర్స్టిషన్తో లైక్ నెంబర్ 1 మీద ఉండాలి అని నాకున్నప్పుడు జస్ట్ ఏం పేరు అంటే నా పేరు తనుజ. సో అలా స్టార్ట్ చేస్తాను, తనూస్ అనేసి. సో ఆ దాంట్లో వన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ టు అంటే కొలాబరేషన్ అయినప్పుడు మళ్ళీ పావని గారితో అప్పుడు కూడా మేమిద్దరం చూసుకున్నప్పుడు కూడా నెంబర్ 1 వచ్చిందనమాట. ఓకే, అంటే న్యూమరాలజికల్గా 1 ఉంటే బాగుంటుంది. సో అలా చాలా వరకు నేమ్స్ ఏమేమి పెట్టాలి, ఏం పేరు పెట్టాలి అంటే హ్యాండ్లూమ్ ప్యాషన్, హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేయాలి. సో అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దెన్ హ్యాండ్లూమ్ ఆ లూమ్ని చూస్తున్నప్పుడు ఆ పడుగు పేక, సో అది మెయిన్ అసలు ఫస్ట్ ఫండమెంటల్ బేసిక్ స్ట్రక్చర్ అనమాట అది. సో పడుగు లేనిది ఏది ఏ క్లాత్ కానీ ఏ బట్ట కానీ తయారవ్వదు హ్యాండ్లూమ్లో. సో పడుగు అంటే ఏం లేదండి, ఇంగ్లీష్లో మనం వాప్ అంటాం. సో పడుగు అని ఉంది. సరే ఊరికే ఇలా చూస్తే నెంబర్ 1కి సరిపోయింది. సో వై నాట్, ఎందుకు హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు హ్యాండ్లూమ్కి సంబంధించిన పేరే ఎందుకు పెట్టకూడదు అనేసి ఇంకా అలా పెట్టామన్నమాట. ఫస్ట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారండి? అంటే ఒక హ్యాబిట్ లానా, లేదు బిజినెస్లో రాణించాలి అన్న ఒక ఐడియాతోనా? ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు హ్యాండ్లూమ్స్ని? హ్యాండ్లూమ్స్ అంటే బేసిక్గా నాకైతే హాబీ లాగే స్టార్ట్ అయింది. అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ శారీస్ అన్నా కానీ ఎనీథింగ్ యూనిక్గా ఉండేది, ఎస్పెషలీ ప్యూర్ మెటీరియల్ చాలా ఇంట్రెస్ట్. ఓకే. ప్లస్ చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ అంటే అమ్మ, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, మా పిన్ని వీళ్ళందరూ వాళ్ళ సెలెక్షన్ కానీ వాళ్ళ కట్టుకునేవి కానీ చాలా బాగుంటాయి. మా అత్తలు కానీ అందరూ అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎవరైతే తెలియకుండానే ఇంట్రెస్ట్ పెరిగింది, చూస్తూ పెరిగాను. వాళ్ళందరికీ మంచి ఇంట్రెస్ట్, మంచి సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. అండ్ దే వుడ్ అప్పట్లో అంతా హ్యాండ్లూమే ఎక్కువ ఉండేది. అట్లీస్ట్ 20 years బ్యాక్ కూడా అంటే కొంచెం ఫ్యాన్సీ ఎక్కువ అయింది కానీ బట్ అలా హాబీలాగా ఉండేదన్నమాట. సో నేను కూడా నా సొంతంగా కలెక్ట్ చేసుకునేటప్పుడు ఏదైనా శారీ కానీ డ్రెస్ కానీ ఆర్ ఏదైనా కానీ కొంచెం డిఫరెంట్గా ఉండాలి, డిజైన్లో ఒక ఎలిమెంట్ ఉండాలి, దెన్ అంటే ఒక ప్రాసెస్ అయి ఉండాలి, అంటే ఒక థింకింగ్ ప్రాసెస్ ఉండాలి ఆ డిజైన్లో, కలర్ కాంబినేషన్స్ సెట్ అయి ఉండాలి. సో బేసిక్లీ అది అలా చూసుకునేదాన్ని అనమాట. ఓకే. నేను బేసిక్లీ అగైన్ ఎడ్యుకేటర్. సో నేను ఆల్రెడీ ఒక సెంటర్ నడుపుతున్నాను. ఇట్స్ బిన్ 11 years నుంచి అది ఉంది. సో అది సెట్ అయిపోయింది. సో దాని మీద కాన్ఫిడెన్స్ వచ్చింది, తర్వాత రెస్పెక్ట్ కూడా వచ్చింది. అండ్ దెన్ స్టాఫ్ ఉన్నారు. సో నాకు కొంచెం టైం కూడా ఉంది. ఓకే. సో అలా ఇట్లా ఎగ్జిబిషన్స్కి, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్కి, హ్యాండ్లూమ్ ప్రమోట్ చేసే వాళ్ళని సస్టైనబుల్ ప్రోడక్ట్స్కి ఇట్లా ఏదైనా ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని అనమాట. ఓకే. చాలా మంచిగా అనిపించేది. వర్క్ షాప్స్ అటెండ్ అయ్యేదాన్ని. బాధ కలిగేది ఒకసారి, ఎందుకంటే అందరూ ప్రమోట్ చేయలేకపోతున్నారు. అండ్ దేర్ ఆర్ డయింగ్ ఆర్ట్స్ ఇప్పుడు అన్నీ. చాలామంది ఆర్టిస్ట్ స్ట్రగుల్ అవుతున్నారు, వీవర్స్ స్ట్రగుల్ అవుతున్నారు. సో వై నాట్ ప్రమోట్ అనేసి అలా స్టార్ట్ అయింది. సో నేను కలెక్ట్ చేస్తూ ఓకే ఇది బాగుంది తీసుకుంటారా అని ఫ్రెండ్స్కి చెప్పటం, అలా అంటే ఇంక కొన్ని సపోర్ట్ చేసినట్టు కూడా సో అవుతుంది. మీరు వాళ్ళతో కొలాబరేట్ చేసిన బిజినెస్ యాక్చువల్గా ఫస్ట్ ఇనీషియల్గా అలాగే. ఓకే. ఓకే. సో అంటే ఇనీషియల్గా బేసిక్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఏమి చేయలేదు, జీరో ఇన్వెస్ట్మెంట్తో జస్ట్ ప్రమోషన్స్ కొలాబ్తోని బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ నాట్ అంటే ఇంటెన్షన్ టు మేక్ బిజినెస్ ఆర్ ప్రాఫిటబిలిటీ అవేం లేదు, జస్ట్ హాబీ, నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్. అంటే దీంట్లో లాస్ గురించి కానీ ఫియర్ అంటే ఏమీ భయం లేదు దాంట్లో.
ఏదన్నా నష్టపోతానన్న భయం లేదు. ఇట్ వాజ్ జస్ట్ హ్యాపీ మోడ్లో చేసిన పని అనమాట. ఓకే. సో అలా అలా ఇంక్రీజ్ అవుతూ ఉండింది. ట్రస్ట్ కూడా ఫామ్ అయింది. స్టార్టింగ్లో మీరు ఒక్కళ్ళే స్టార్ట్ చేశారండి? నేను ఒకదాన్ని అప్పటికి start కొలాబ్ అయితే ఏం లేదు. అప్పటికి లేదు. ఓకే. దిస్ ఇస్ అబౌట్ 5 to 6 years ago అనుకోండి. కోవిడ్ ముందు 2017-18లో మీరు ఒక్కళ్ళే జర్నీ స్టార్ట్ చేశారు. దెన్ ఇట్ వెంట్ లైక్ యూనో ఫ్రెండ్స్కి లైక్ యూనో నేను ఏదైనా తెప్పించినా కానీ సో స్లోలీగా ఆన్లైన్ స్టార్ట్ చేశాను. లైక్ ఆన్లైన్ సేల్స్ రీసెల్లర్గా స్టార్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యి ఆర్టిస్ట్కి వీవర్స్కి అట్లా ఆన్లైన్ స్టార్ట్ చేసినప్పుడు మామూలుగా ఏమవుతుందంటే ఆన్లైన్లో వీవర్ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. నేను అలా చేయలేదు. నేనేం చేసేదంటే ఆ ప్రోడక్ట్ నా దగ్గర తెప్పించుకొని ఓకే. అది నేను అనుకున్న స్టాండర్డ్కి వాళ్ళు చెప్పిన స్టాండర్డ్ నాకు నేను అనుకున్నది మా ఇద్దరికి అనుకున్నట్టుగా ఉందా లేదా ఉంటేనే మళ్ళీ ఫార్వర్డ్ చేసేదాన్ని అనమాట. అప్పుడే మనీ తీసుకునేదాన్ని. నేను ఇక్కడ పే చేసేసి ఉండేదాన్ని. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దెన్ ఐ వుడ్ ఐదర్ ఆస్క్ అంటే రిటర్న్ తీసుకుంటారా లేదా ఆ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ ఉండేదన్నమాట. ఓకే. బాగుంటే ముందు ఫార్వర్డ్ చేసేదాన్ని. సో అలా చేసినందుకు ఒక ట్రస్ట్ ఏర్పడింది అనమాట. అంటే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ నా దగ్గర నుంచి వస్తుంది అనేది. మీరు అన్నారు కదా ఫస్ట్ మీరు ప్రోడక్ట్ మనీ మీరే పే చేసేసి ప్రోడక్ట్ మీరు తెప్పించుకున్నారు అని. అలా అన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకున్నవన్నీ మీరు అనుకున్నట్టుగానే వచ్చాయా? ఏదైనా మనీ పే చేసిన తర్వాత మీ దాకా ప్రోడక్ట్ వచ్చి మీరు అనుకున్న దాంట్లో లేక వెనక్కి పంపించేదని ఇష్యూస్ చూసారా అక్కడ ఏమన్నా? చాలా మటుకు 90% ఆఫ్ నేను అయిన కొలాబ్స్తో వీవర్స్తో కానీ ఆర్టిస్ట్తో కానీ ఆర్ మిడిల్ పర్సన్స్ ఈవెన్ హోల్సేలర్స్ అయినా కానీ 90% వర్ జెన్యూన్ అండి. ఓకే. అంటే వాళ్ళైనా ఒక బిజినెస్ ఎందుకు పోగొట్టుకుంటారు. 90% జెన్యూన్. అక్కడ 10% అయిన దగ్గర వాళ్ళు ఇంకా నాకు అర్థమైనప్పుడు ఓకే దే నాట్ జెన్యూన్ పీపుల్. సో అక్కడ వాళ్ళతో స్టాప్ చేసేది. అంటే ఒకసారి చూస్తాం అంటే జెన్యూన్గా మిస్టేక్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి కంటిన్యూ అయిందంటే దెన్ ఇంకా వాళ్ళతో స్టాప్ చేయడం అంతే. మనీ ఏమన్నా బ్యాక్ ఇచ్చే వల్ల పోనీ ప్రోడక్ట్ బాగాలేదు అనుకున్నప్పుడు? నో, అది ఇంకా లాసే. బడ్జెట్ ఎంతో కొంత లాస్ అయ్యారు. ఎంతవరకు అయి ఉండొచ్చండి? ఆల్మోస్ట్ ఒక 50 to 1 lakh లాస్ అయింది ఆ టైంలోనే. ఎందుకంటే అంటే నేను మిడ్ రేంజ్ 10,000 బిలో ఆ ప్రోడక్ట్స్కి ఎక్కువ చేసేదాన్ని. ఓకే. పెద్ద ప్రోడక్ట్స్ మీద అంత ఇన్వెస్ట్మెంట్ కాదు. బికాజ్ అది మాత్రం డైరెక్ట్గా ఐ వుడ్ చూసినా కానీ దెన్ ఒక కొలాబరేషన్లో ఉన్నా కానీ ఏంటంటే టెస్ట్ చేసుకునేదాన్ని అనమాట. నా కోసం తెప్పించుకొని ఫస్ట్ నాకు నచ్చింది నేను నా పర్సనల్కి యూస్ చేసుకుంటే ఓకే ఇల్లు జెన్యూన్. ఓకే. సో దెన్ ఆ పెద్ద వాటిల్లో కొలాబరేట్ అయ్యేదాన్ని. సో మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో మంచిగా ప్రయాణం ఉంటూ ఉంటుంది, బిజినెస్ చాలా బాగా వెళ్తూ ఉంటుంటుంది, అప్పుడే గ్రో అవుతూ ఉంటుంది. అదే టైంలో ప్రతి ఒక్కరికి కూడా కొట్టిన దెబ్బ కోవిడ్. ఆ ఎఫెక్ట్ మీరు కూడా చూసారా? చూసామండి. ఎస్పెషలీ ఇప్పుడు నేను రన్ చేస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అది కూడా దెబ్బతిన్నాము. బేసిక్గా వి వెంట్ ఫ్రమ్ ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ నుంచి కంప్లీట్గా నెగటివ్కి వెళ్ళాం. అది కూడా అయింది. ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి అసలు? కుమోన్ మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ రీడింగ్ ప్రోగ్రామ్. ఇట్స్ జాపనీస్ ప్రోగ్రామ్. ఫ్రాంచైజ్ నేను రన్ చేస్తాను అండ్ ఐ మీన్ అక్కడ ఇన్స్ట్రక్టర్ని కూడా, చీఫ్ ఇన్స్ట్రక్టర్. సో ఇట్స్ లైక్ అన్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, ఆఫ్టర్ స్కూల్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. సో అది కూడా బాగా హిట్ అయింది. సో దెన్ ఆన్లైన్ బిజినెస్ వాజ్ అంటే దెర్ ఇస్ నో హోప్ ఏంటి ఫ్యూచర్ అనే టైంలో దెన్ ఇనీషియలీ థాట్ ఓకే ఇది రివైవ్ చేసుకుంటూ దెన్ ఈ వీవర్స్తో దెన్ వీ వర్ స్టిల్ టాకింగ్ ఏం చేయాలి. ఎంతొకటి మాకంటే ఇప్పుడు సపోర్ట్ వచ్చింది ఫైనాన్షియల్గా కానీ వీవర్ వెల్ ప్లేస్డ్. కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ ఎస్ మనం ఎదుర్కోగలిగాము. అంటే మేము వీ కుడ్. బట్ వీవర్స్ సంగతి కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే ఎస్పెషలీ నేను ఒక పర్టికులర్ వీవర్తో వర్క్ చేసినప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ అటు ఇటు కాకుండా పాపం అంత స్టాక్ చేసి వాళ్ళు నేసినవన్నీ అలా ఉండిపోవటం. సో అప్పుడు ఏమైందంటే కొంత స్టాక్ తెచ్చుకుంటే దెన్ నా కజిన్ ఒక అమ్మాయి తను కూడా అంటే అడిగాను అనమాట, ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా ఇన్వెస్ట్ చేయడానికి, సో దట్ మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో 2-3 అలా పూలిన్ అయ్యారు. సో వీ కుడ్ మళ్ళీ బ్యాక్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి కొంచెం స్టాక్ తెప్పించేసుకున్నా ఉంటాం. ఓకే. అప్పుడు నేను ఆ టైంలో ఇట్ వాజ్ జస్ట్ టు సపోర్ట్ అనే ఐడియాతో స్టార్ట్ అయిందనమాట స్టాక్ తెప్పించుకోవడం. అప్పటి వరకు అంతా కూడా ఆన్లైనే జరిగింది నాది. సో ఆ స్టాక్ తెప్పించుకున్నప్పుడు ఓకే ఇప్పుడు ఈ పీసెస్ ఉన్నాయి, సో వీటిని నేను ఎలా సేల్ చేయాలి.
సో అలా మెల్లిగా ఓకే ఇది స్టార్ట్ చేసినప్పుడు అదొక ధైర్యం వచ్చింది. ఓకే అంతవరకు ఆన్లైన్లో కూడా ఉన్నప్పుడు ఓకే కలాబరేట్ చేయడం అదొక సేఫ్ బిజినెస్ అది. సో ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఎక్కువ లేదు. అండ్ కస్టమర్స్కి మనం ఏమి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మళ్ళీ నేను క్వాలిటీ చెక్ కూడా చేస్తాను కాబట్టి అంత అవసరం అవసరం పడలేదు. ఉండదు. ఎస్. నా ఇప్పుడు స్టాక్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని ఇంకోలా ప్రమోట్ చేయాలి. ఓకే ఇది ఉన్నాయి ఇవి ఉన్నాయి. సో దీంట్లో కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్రస్ట్ అనేది ఏర్పడిపోయింది అవును మనకి. అవును. సో ఏదైనా ఇప్పుడు నేను మళ్ళీ ఇవి స్టాక్ ఉన్నాయి అన్నప్పుడు పీపుల్ స్టార్టెడ్ కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యారనమాట. ఓకే. సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ కొంచెం స్లోగా ఉండింది డెఫినెట్గా, కానీ పికప్ అయింది. షోరూమ్ దాకా ఎస్టాబ్లిష్ చేశారు ఇవాళ. సో ఎలా ఆ జర్నీ ఏంటి, ఆ ధైర్యం ఎలా చేశారు? ఒక షోరూమ్ అంటే ఇప్పుడు బయట చాలా హ్యాండ్లూమ్స్ వచ్చేసేసాయి, మంచి మంచి పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో ఈ టైంలో ఆన్లైన్ ఎక్కువ అందరు చేస్తున్నారు. అవునండి. ఆ స్టెప్ ఎలా తీసుకున్నారంటే పర్వాలేదు ఒక స్టోర్ ఓపెన్ చేసేద్దామన్నా ఆ ధైర్యం ఏంటి, అసలు ఎందుకు ఆ థాట్ వచ్చింది, ఏ విధంగా స్టెప్ తీసుకున్నారు? అందమైన వస్తువుల్ని దగ్గర పెట్టుకొని చూడటం చాలా ఇష్టం. సో అంటే ఇప్పుడు ఒక మంచి పీసెస్ తయారైనాయి, సో అయ్యో అవి దగ్గరుండి చూస్తే బాగుంటుంది కదా. సో అదొక బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఫులిష్నెస్ స్టూపిడిటీ అయి ఉండొచ్చు. యాజ్ అ ప్యాషనెట్ డిజైన్ లవర్ బేసిక్లీ నేను ఇంటీరియర్ డిజైన్ కూడా చేశాను. సో ఐ హ్యావ్ డిప్లొమా ఇన్ ఫ్రమ్ JNTU-SPA Okay. ఆర్కిటెక్చర్ స్కూల్ ఫ్రమ్ మాసప్ ట్యాంక్. సో డిజైన్ ఎలిమెంట్స్ చాలా ఇంట్రెస్ట్ నాకు. సో కలర్ కాంబినేషన్ ఏదో కొత్త కలర్ కనిపించాను, వీవర్ దీని నుంచి వచ్చినా కానీ బా ఈ కలర్ చాలా బాగుంది, దిస్ అంటే ఇది ఎలివేట్ చేయాలి. సో వాళ్ళేంటి మామూలుగా అన్నిట్లో పంపించేస్తుంటారు. కొంతమందికి ఫోటోగ్రఫీ సరిగ్గా రాకరు, ఆ స్కిల్ లేకను, సరిగ్గా దాన్ని హైలైట్ చేయలేరు, ఆర్ అంటే కొన్ని అలా ఉండిపోతాయి వాళ్ళకి. అవును. సో నేను కొన్ని వాళ్ళు ఇమ్మీడియట్ చేసినప్పుడు కొన్ని స్టాక్లో ఉన్నాయి కూడా ఇలా ఐడెంటిఫై చేసి వాటిని ఎలిమెంట్ ఏంటి, పళ్ళులోనా బార్డర్లోనా లేకపోతే ఫ్యాబ్రిక్లో వాళ్ళు ఏం డిజైన్ తీసుకున్నారు, ఆ స్కిల్ లెవెల్ అవన్నీ చూసుకొని తెప్పించుకున్నాను. సో అలా స్లోగా స్టార్ట్ అయింది. దెన్ నాకు సెంటర్లో కూడా స్పేస్ ఉండింది చాలా, లైక్ ఆల్మోస్ట్ 600 స్క్వేర్ ఫీటేజ్ ఎంటీ స్పేస్ ఉండింది ఓకే. నేను రన్ చేస్తున్న సెంటర్లో. సో అక్కడ స్లోలీ ఐ స్టాప్డ్ అప్ కీపింగ్ థింగ్స్. దెన్ ఇంకా అందరికీ రీచ్ అవ్వట్లేదు అనేసి ఒక చిన్న స్టోర్ స్టార్ట్ చేశాను. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేశారండి స్టోర్? 2020లో దెన్ ఐ స్టార్టెడ్ అ స్మాల్ స్టోర్, అంటే తనూస్ అని పేర్లో స్టార్ట్ చేశాను. దెన్ అట్లా కొంచెం యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేయడం, యూట్యూబ్లో వీడియోస్ చేయటం, చిన్న చిన్న వీడియోస్. ఓకే. ఐ యూస్ టు ఎంజాయ్ మై వర్క్ అంతే. ఎంత అమౌంట్ వరకు పెట్టుంటారు ఐ ఇన్వెస్ట్మెంట్? థింక్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఇనీషియల్గా ఆలోచించలేదు ఎంత పెడుతున్నాను ఏంటి అని, బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాను. లైక్ కొంత ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ అయింది ఒక 1,00,000 2 లక్షలు. దెన్ స్లోగా అది ఆల్మోస్ట్ 30-40 lakhs వరకు వెళ్ళింది. ఓకే. బై ద టైమ్ ఐ కొలాబరేటెడ్ ఇట్ వాజ్ 30+ lakhs. ఇప్పుడు కొలాబరేషన్లో మీతో పాటు ఎవరు ఉన్నారండి? డాక్టర్ పావని వెంగళ, తను షీ ఈజ్ డాక్టరేట్ ఇన్ ఫార్మసీ. షీ వాజ్ ఆల్సో అన్ HOD ఇన్ గోపరాజ్ రంగరాజు కాలేజ్. బట్ ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ పార్ట్నర్షిప్. తన ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా పెట్టారా? లేదు. ఎస్, ఇద్దరము ఈక్వల్గా పెట్టుకున్నాము. ఓకే. సో అండ్ షీ ఈజ్ ఆల్సో ప్యాషనేట్ అబౌట్ సస్టైనబిలిటీ. సో దానికి మాకు ఇంట్రెస్ట్ సెట్ అయింది. ఎన్ని ఇయర్స్ అయిందండి కొలాబ్ అయ్యి ఇద్దరు? యాక్చువల్లీ ఫ్యూ మంత్స్ ఏనండి, మార్చ్ నుంచే. ఎలా ఉంది కొలాబ్లో జర్నీ? బాగుంది, ద జర్నీ ఈజ్ రియలీ గుడ్. ఓకే. వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ అంటే చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉన్నాం. సో ఇన్ ఎ హ్యాపీ ప్లేస్, సో ఎంజాయింగ్. మీరు అన్నారు 30 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాము అని. స్టాక్ ఏ రోజైనా చాలా ఎక్కువ తెచ్చేసుకొని ఎంత ప్రయత్నించినా సేల్ అవ్వట్లేదు, ఇలానే ఉంటుంది స్టాక్, ఒక 1 month అయిపోయింది, ఒక్కసారి కూడా వెళ్ళట్లేదు అని ఏమన్నా ఎప్పుడన్నా అనిపించింది? ఆ పెయిన్ చూసారా? చూసాము. అంటే వన్ థింగ్ ఇనీషియల్గా అది ఉంటుందండి, ఆ భయం అనేది, ఫియర్ ఆఫ్ లాస్ అనేది ఎక్కడైనా మనకి వస్తుంది. సో బిజినెస్ అనే కాదు, ఈవెన్ మనం ఏ చేసినా కానీ అదొకటి ఉంటుంది, ఒక ఫియర్ ఉంటుంది, ఇది కాకపోతే ఏంటి అనేది. ఆ ఫియర్ని తీసేస్తే ఇఫ్ యూ స్టార్ట్ లుకింగ్ ఎట్ థింగ్స్, ఇప్పుడు ఓకే ఇది పోతుందా లేదా అనే కంటే ఇది నైస్ పీస్, ఒక మంచి, నేను ఎలా చూసానంటే దీని మీద ఎవరో ఒకరి పేరు ఉంది,
సో వాళ్ళు వచ్చి కొన్నంత వరకు అది అలాగే ఉంటుంది. సో అదొక పడిపోయింది అనమాట. ఓకే. సో ఓకే, వెళ్ళకపోతే ఓకే. ఇది ఇంకోటి ఏంటంటే మనది ఫ్యాబ్రిక్, హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఇస్ సో స్ట్రాంగ్, క్వాలిటీ కానీ సారీగా అమ్ముడుపోలేదు. సో కాన్ఫిడెన్స్ ఏంటంటే లెట్స్ ట్రాన్స్ఫార్మ్ ఇట్, దాన్ని ఇంకొకలాగా చేసేయచ్చు, ఒక డ్రెస్ చేయొచ్చు, ఒక లెహంగా చేయొచ్చు. సో యూ కెన్ Okay. ట్రాన్స్ఫార్మ్ ఇట్. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎక్కడ బ్రేక్ అయితే అవ్వలేదు. ఒకవేళ ఇంకా పోవట్లేదు అనుకోండి, సేల్స్ స్ట్రాటజీ, సేల్స్ ఎలా పెట్టాలి, దాన్ని డిస్కౌంట్లో ఎంత డిస్కౌంట్ ఇస్తే అది సేల్ అవుతుంది. ఒక ఆఫర్ లాగా పెట్టి ఉంటే వెళ్తుంది. ఇటువంటి స్ట్రాటజీస్ అన్నీ వాడుతూ ఉంటారనమాట. ఎక్కడ మాత్రం వద్దులే మనకి సెట్ అవ్వదన్న పాయింట్లో అయితే అనిపించలేదు. అక్కడ మనకి ఇది కోర్ ఏరియా ఏంటంటే, నేను తీసుకున్న ఐటమ్ ఈజ్ నాట్ అందరు చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం అనే దాంట్లో నేను రాలేదు. నేను ప్యాషనేట్గా దేంట్లో ఉన్నాను అనిపించింది నాకు, నేనైతే దేని మీద నమ్మాను, నా బిలీఫ్ సిస్టమ్తో నేను ప్రాసెస్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను సపోజ్ చేయండి, దిస్ ఇస్ మై డబల్ ఇక్కత్ న్యాచురల్ డై పోచంపల్లి ఇక్కత్ దుపట్టా. ఇది చాలా ఓన్లీ సస్టైనబుల్గా లివింగ్ ఉండాలి, ఈకో సిస్టమ్ని హార్మ్ చేయకూడదు అనే వాళ్ళే దే విల్ వేర్ న్యాచురల్ డైస్. అవును. ఎందుకంటే మామూలు న్యాచురల్ వాట్ కలర్స్ కంటే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ డబల్ ఎక్కతే కదా, ఎందుకు దానికి అంత ప్రైస్ అనుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. ఇది ఇంత బాగా న్యాచురల్ కలర్స్తో చేశారు, వీళ్ళ ఎఫర్ట్ కోసమన్నా మనము తీసుకోవాలి అనేవాళ్ళు ఉంటారు. ఎస్. అండ్ కొంతమందికి స్కిన్ అలర్జీస్ ఉంటాయి, ఆర్ సంబడి అవన్నీ లేకపోయినా కానీ జస్ట్ న్యాచురల్ ఫైబరే బాగుంటుంది అనేవాళ్ళు ఉంటారు. సో అలా మనం ఎవరి చాయిస్ వాళ్ళ దాని మీద మనం బేస్ అయిన దాని మీద మనం తీసుకుంటాం. సో నేను ఇప్పుడు ఇది కొనుక్కున్నాను, సో నా లాంటి ఆడియన్స్ కోసం నా ప్రాసెస్, నా థింకింగ్ ప్రాసెస్ ఉన్న వాళ్ళని నేను టార్గెట్ చేసుకున్నాను. సో అంటే ఎనీథింగ్ అని ఇప్పుడు మనం బిజినెస్లో ఏది చేసినా కానీ పక్కన వాళ్ళు ఏదో చేస్తున్నారు మనం చేసేయాలని ఏం లేదు. ఓకే, మన దగ్గర ప్రోడక్ట్ కూడా కంప్లీట్లీ న్యాచురల్ అండ్ న్యాచురల్ కలర్స్తో వీవర్స్తో మాత్రమే ఉంటుంది. ఎస్. సో ఎక్కడ కూడా ప్రోడక్ట్లో కొంచెం కూడా డిఫికల్ట్ లేదంటే లో క్వాలిటీ అనే స్కోప్ ఉండదా? ఉంటుంది, ఇన్ ది సెన్స్ అది అనివార్య కారణం వల్ల. లైక్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అంత హ్యాండ్లూమ్ అనేది ఇప్పుడు జిఐ ట్యాగ్డ్ ఉన్న ప్లేసెస్లోనే ఉంది. బట్ అదర్వైజ్ మీకు కొన్ని ఏరియాస్లో కంప్లీట్గా పవర్లూమ్ అయిపోయినాయి. సో మేబీ వాళ్ళు ప్యూర్ యాన్ వాడుతుండొచ్చు కానీ పవర్లూమ్ అయిపోయింది. సో తప్పదప్పుడు, ఎందుకంటే అండ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం ఈ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ సపోర్ట్ లేకపోతే సస్టైన్ అవ్వదు, ఇట్స్ గోయింగ్ టు గో. సో అందుకే మా ప్రయత్నం అంతా కూడా యూత్ని ఎంకరేజ్ చేయాలి హ్యాండ్లూమ్స్ వైపు. ఎందుకంటే నేను చూస్తున్నాను వీవర్స్ అనేవాళ్ళు 45+ ఏజ్లోనే ఉన్నారు, తక్కువ ఏజ్లో లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు సొంతంగా ప్యాషనేట్గా వాళ్ళు చేస్తే తప్పితే చాలా అరుదుగా ఉన్నారు. ఇందులో స్కోప్ ఉందంటారా తనుజ గారు? అంటే మీరు అంటున్నారు వీవర్స్ అనేవాళ్ళు 40-45 ఏజ్ వాళ్ళే తప్ప ఇప్పుడు మాలాంటి యంగ్స్టర్స్ ఇది ఒక బిజినెస్ ఐడియా, దీనిలో మార్కెట్ ఉంది, దీన్ని కనుక మనం పట్టుకుంటే మంచి స్కేలప్ ఉంటుంది అన్న థాట్ ఎవరికి రాదు. యంగ్స్టర్స్కి ఇది మనం ఎంకరేజ్ చేయాలి కూడా. ఎందుకు అంటే ఇప్పుడు మనము వీఆర్ ఆల్ వరీడ్ అబౌట్ పొల్యూషన్ ఫస్ట్ థింగ్. మనము ఎంత వరకు న్యాచురల్ సస్టైనబుల్ ప్రోడక్ట్స్ వైపు వెళ్ళకపోతే మనము మన ఉన్న చుట్టూ వాటర్ని కానీ ఎయిర్ని కానీ మనం వీఆర్ పొల్యూటింగ్ ఆల్ ద మోర్. ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అనేది ద మూమెంట్ అది స్టార్ట్ అవుతుంది ప్రాసెస్, తయారు చేసే టైం నుంచి ఈవెన్ మనం వేసుకునే టైం వరకు మైక్రో ఫైబర్స్ అనేవి ఎయిర్లో వదులుతూ ఉంటుంది ఏ ఫ్యాబ్రిక్ అయినా కానీ. సో బట్ అదే న్యాచురల్ ఫైబర్స్ అనుకోండి, మీకు అది బయటికి వచ్చేసినా కానీ మన కంటికి కనపడవి. ఇట్ ఈస్ అ వెరీ మైన్యూట్ ఇన్ హెయిర్ అన్నట్టు. సో కంటికి కనపడని మైక్రో ఫైబర్స్ ఇవి. సో ఇవి సస్టైనబుల్ ఫైబర్స్ అనుకోండి, అవేమవుతాయి బయోడిగ్రేడబుల్. సో మనకి భూమిలోనే కలిసిపోతాయి అండ్ దే నాట్ పొల్యూషన్ క్రియేట్ చేయవు, అంటే నాన్ పొల్యూటింగ్. ఓకే. కానీ అదే మీరు పాలియస్టర్ రిలేటెడ్ ఆర్ విస్కోస్ అంటారు, కానీ విస్కోస్లో అక్రిలిక్ ఉంటుంది విచ్ ఇస్ ప్లాస్టిక్ బేస్డ్.
సో ఈ ఇందులో నుంచి మైక్రో ఫైబర్స్ కనుక రిలీజ్ చేస్తే వీఆర్ పొల్యూటింగ్ అవర్ ఎయిర్, అవర్ వాటర్, అవర్ సాయిల్. ఇది అందరికీ తెలీదు. ఫ్యాన్సీగా ఓకే 1200కి వచ్చేస్తాం చీర, ఓర్ 600కి వచ్చేస్తాం చీర, ఓర్ డ్రెస్ కూడా 300కి వచ్చేస్తుంది, కొనుక్కుందాం, ఒకసారి వేసుకుందాం, వెళ్ళిపోదాం. అదే థాట్ ప్రాసెస్లో ఉంటున్నారు. కానీ మీరు వేసుకున్న ప్రోడక్ట్ ఎన్ని మైక్రో ఫైబర్స్ రిలీజ్ చేస్తుంది, ఎంత పొల్యూషన్కి మీరు కారకులు అవుతున్నారు అనేది మనకి ఆ అవగాహన అనేది లేదు. బట్టల నుంచి హెల్త్ ఒకటి అండ్ దాంతోపాటు మన ఆలోచనలు డిపెండ్ అవుతాయి అని చెప్తూ ఉంటుంటారు. సైకాలజీ ప్రకారం చాలా ఉంటుంది. మనం వేసుకునే బట్టల కలర్ దగ్గర నుంచి, క్లాత్ దగ్గర నుంచి, దాని యొక్క క్వాలిటీ దగ్గర నుంచి కూడా మన మైండ్ సెట్, మన బిహేవియర్, మన యాటిట్యూడ్ డిపెండ్ అవుతుంటుంది. అది కలర్ సైకాలజీలో చెప్తుంటుంటారు. అండ్ దాంతోపాటు బట్టలకు సంబంధించి కూడా సైకాలజీ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే చాలా సందర్భాల్లో మేము క్లోత్కి సంబంధించి కొంత సైకాలజీని మాట్లాడుతున్నప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అసలు దీని మీద చాలా మందికి అవేర్నెస్ ఉండదు అని అనుకునే వాళ్ళం. బట్ మీరు చెప్తుంటే ఎవరైతే ఒకళ్ళు సేల్ చేసే వాళ్ళు ఉంటుంటారో, ఒక షోరూమ్ని ఎస్టాబ్లిష్ చేసి 30 లక్షల వరకు మీరు పెట్టుబడి పెట్టి ఒక మంచి ప్రోడక్ట్ని బయటికి పంపించాలి, స్కిన్, హెల్త్ అన్నిటికీ సెట్ అవ్వాలన్న ఆలోచన ఒక అమ్మే వ్యక్తులు కూడా ఆలోచించారంటే నిజంగా చాలా మంది కస్టమర్స్ మీ దగ్గర ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళందరూ లక్కీ ఫెలోస్ అని చెప్పొచ్చండి. నో వర్డ్స్. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము రన్ True, అవుతున్నాము. బట్ అంటే అదే ఇట్స్ అ మ్యూచువల్ కొలాబరేషన్. ఎస్ ఇప్పుడు మనకి ఆ సపోర్ట్ ఉంటేనే మేము చేయగలం. అవును. మేము చేయగలిగితే వీవర్స్ కి మేము కూడా ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి పని దొరుకుతూ ఉంటుంది. కంటిన్యూస్ పని. ఎస్, మీరు అన్నట్టుగా ఎవరైతే చేనేత వస్త్రధారణ వాళ్ళు ఉంటూ ఉంటారో వాళ్ళకి సంబంధించి స్కోప్ అయితే ఉంది. రావచ్చు ఎవరైనా కొత్తగా చదువుకున్న పిల్లలు, జాబ్స్ లేక చాలా మంది యంగ్స్టర్స్ యాక్చువల్గా ఇప్పుడు వీవింగ్ కమ్యూనిటీలో వాళ్ళ పేరెంట్స్, ఫోర్ ఫాదర్స్ అంటే వాళ్ళ తాతలు, ముత్తాతలు కూడా నేస్తూ ఉన్నారు. ప్రెజెంట్ కూడా వాళ్ళు కంటిన్యూ చేద్దామని వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెక్స్టైల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. సో టెక్స్టైల్ డిజైనర్స్గా అవుతున్నారు. సో దట్స్ అ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎస్, వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఆఫ్ టెక్నికాలిటీ, దెన్ వాళ్ళ ఫాదర్స్ నుంచి, తాతల నుంచి, ఆర్ ఇంట్లో నేసే వాళ్ళ మదర్స్ కూడా కూర్చుంటారు. ఇప్పుడు అందరు ఫ్యామిలీ ఒక వీవింగ్ ఒక చీర నేయాలి అంటే మొత్తం కుటుంబం పాల్గొంటేనే వాళ్ళు అది వర్క్ అవుతుంది అక్కడ. అవును. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వీళ్ళంతా కూడా పెట్టుకొని కొంతమంది యూత్ దిగుతున్నారు దీంట్లోకి. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది కూడా. నేను రీసెంట్గా పొందూరు వెళ్ళినప్పుడు వాళ్ళ యంగ్ కపుల్ కూర్చొని వాళ్ళు నేస్తున్నప్పుడు, కానీ వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ అంతగా ఏవి గొప్పగా లేవు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకోగలిగారు. సో కొంతమంది పిల్లలు దే ఆర్ ఆల్సో ఇప్పుడు చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. సో వాళ్ళకి కూడా ఇప్పుడు మనకి ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు, టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. సో అందరు కొలాబరేట్ అయ్యి కొంచెం హ్యాండ్లూమ్ని కొంచెము డిఫరెంట్గా, ఇప్పుడు తెలుసు ఇప్పుడు శారీ అందరు కట్టుకోవట్లేదు, డ్రెస్సెస్గా చేస్తున్నారు, ఇండో వెస్టర్న్గా వేసుకుంటున్నారు. సో ఒక హ్యాండ్లూమ్ చీరగానే కాకుండా దాన్ని ఫ్యాబ్రిక్ రూపంగా ఇంకెలా కన్వర్ట్ చేసి ఇంకా ప్రెజెంట్ మోడల్స్ ని కనుక ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఆ ఇండస్ట్రీ పెరుగుతుంది, సస్టైన్ అవుతుంది. ఎస్, సో ఓన్లీ చీరలు కట్టుకోమనే కాదు, చీరలు కట్టుకోండి, ఎస్ మన ట్రెడిషన్ని కూడా కంటిన్యూ చెయ్యాలి కూడా. కానీ అదే అని కూడా మనం ఎవరిని రెస్ట్రిక్ట్ కూడా చేయలేము, బికాస్ ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది అండ్ ఈచ్ టు దేర్ ఓన్ చాయిస్ అన్నట్టు. దాంట్లో హౌ వీ కెన్ మల్టిప్లై ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. అండ్ చాలామంది డిజైనర్స్ చేస్తున్నారు కూడా, అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని చూసినప్పుడు. రీసెంట్గా సీన్ కోఆప్టెక్స్ కమ్ అవుట్ విత్ బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ వెస్టర్న్ వేర్ అవుట్ఫిట్స్. అసలు ఆ బట్ట ఇలా బాగుంటుందని మనం ఊహించుకున్నాము, బట్ అది అక్కడ డిజైనర్ క్రియేటివిటీ అంత. సో ఎవరికైతే ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణించాలి అని ఉంటుందో ఆ యూత్, ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఇండియన్ కల్చర్లో ఏదైతే ఉందో దాన్ని కనుక కొంచెం ఇన్నోవేటివ్గా, కొంచెం క్రియేటివ్గా కనుక చేయగలిగితే ఒక మంచి బిజినెస్ ఐడియాని ఇచ్చేసారండి. చాలామంది వ్యూవర్స్కి ఇది హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. అండ్ మనకు తెలియని విషయం ఇంకోటి ఏంటంటే చాలా వరకు మన ఫ్యాబ్రిక్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ అవుట్ సైడ్ కంట్రీస్. ఎస్, ట్రూ. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ దే యూజ్ మన కాటన్, మన డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో వాళ్ళు చేయగలుగుతున్నప్పుడు మన దగ్గర దొరికే ప్రోడక్ట్ ని అసలు మనం ఎందుకు బిజినెస్ గా కన్వర్ట్ చేయకూడదు
అన్నది నిజంగా పెద్ద పాయింట్ అది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు దేర్ ఆల్సో ప్రమోటింగ్ సో మెనీ డిజైనర్స్, సో మెనీ పీపుల్. సస్టైనబిలిటీ అంటే సస్టైనబుల్లో ఇవన్నీ మన చేనేత ఎలాగో సస్టైనబుల్ దాంట్లోకి ఉంది. సో అలా ప్రమోట్ చేసినప్పుడు టేక్ దోస్ ఆపర్చునిటీస్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో, స్టేట్ గవర్నమెంట్ కూడా దే మస్ట్ బి గివింగ్. చాలా వరకు పాలసీస్ ఉన్నాయి, అందరికీ అవగాహన లేదు. కొంచెం అవన్నీ మనం తెలుసుకొని వాటిని పట్టుకొని చేస్తే ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్కోప్ ఉంది. సో మీరన్నట్టుగానే బిజినెస్లో ఎవరైతే రాణించాలి అనుకుంటూ ఉంటారో చాలామంది ఎస్పెషల్లీ ఉమెన్స్ ఈ మధ్య కాలంలో మేము కూడా ఏదో ఒక బిజినెస్ చెయ్యాలి అన్న థాట్లో అయితే ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారండి మీ ఎక్స్పీరియన్స్ నుంచి? ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండి. ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనకి ఎంతసేపు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, యాజ్ అ సొసైటీ కూడా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఇది చేస్తే ఇంట్లో వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఈ దీనికే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎస్, అది వదిలేసేయండి. ఫోకస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. వాట్ డూ యూ వాంట్ టు డూ? ఏం చేయాలనుకుంటున్నారు, ఏంటి ఆలోచన, ఒక బిల్డ్ చేయండి. అంటే ఆ థాట్ ప్రాసెస్ని డెవలప్ చేయండి. డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. సో ఏదైనా ఐటమ్ని ఐడెంటిఫై చేశారు, ఏదైనా ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేశారు. ఇది అమ్మాయిలకనే కదా, అబ్బాయిలైనా కానీ. బట్ అమ్మాయిలు మోర్, ఎందుకంటే మనకి అమ్మాయిలు చేసినంత మల్టీ టాస్కింగ్ అబ్బాయిలకి ఉండదు, అంటే న్యాచురల్గా ఉండదు. బట్ అమ్మాయిలు ఆర్ చాలా స్ట్రాంగ్గా నిలబడాల్సిన అవసరం కూడా ఉంది. అవును. వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ బిల్లింగ్. ఎందుకంటే పక్కన పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనల్ని ఒక క్షణం వెనక్కి లాగే వాళ్ళే ఉన్నారు, కానీ ముందుకు తీసుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందుకని ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, దెన్ ఐడెంటిఫై వాట్ డూ యూ వాంట్. ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. అండ్ ఫియర్, ఆ భయం అనేది, ఇది అవ్వకపోతే ఏంటి, డోంట్ ఫోకస్ ఆన్ దాట్. ఇది చేస్తే ఏంటి, అంటే ఇక్కడి నుంచి నేను అటు అడుగేస్తే ఎంత దూరం వెళ్తాను, ఓకే, వెళ్ళకపోతే అసలు తెలియదు కదా. అవును. సో ట్రై చేయండి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏజ్ ఉంది, మీ అంటే యూత్ అంటే మరి ఏజ్ ఉంది కదా. అవును, ఏజ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఎస్. సో ట్రై. అండ్ ఇంకొకటి, ఏదైనా ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఇది కాదు, ఇది పనికిరాదు అనేది ఎప్పుడు ఆలోచించకూడదు. ఆపర్చునిటీ అంటే మనకి ఒక బిగ్గర్ పిక్చర్ ఉంది. ఓకే, నేను ఇలా అని ఒక మేనిఫెస్టేషన్, లైక్ నేను పలానా చోట ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకుని ఒక మేనిఫెస్టేషన్ క్రియేట్ చేసుకోండి. లైక్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్, థాట్ ప్రాసెస్. సో దాని నుంచి కింద స్మాలర్ గోల్స్ ఏం కావాలి. సో దాంట్లో ఆ జర్నీలో వచ్చే చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా లెర్నింగ్ ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఫైనల్గా నేను ఒకటే అడుగుతాను, ఎవరైనా సరే ఆ వర్క్స్ని వాళ్ళు నేర్చుకోవాలి అనుకున్నా, లేదు అంటే ఒకసారి ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి క్లోత్కి సంబంధించిన నాలెడ్జ్ని గెయిన్ చేయాలనుకున్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు? అంటే ఇటువంటి బిజినెస్లోకి రావాలనుకుంటున్నాం, మాకు దీనికి సంబంధించి నాలెడ్జ్ లేదు అండ్ ప్లేసెస్ తెలియదు అని చెప్తుంటుంటారు. అటువంటి డెఫినెట్గా ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? అంటే కామెంట్స్ త్రూ అయినా, ఇన్స్టాగ్రామ్ పేజ్? ఎస్, డెఫినెట్గా దే కెన్ కమ్, దే కెన్. అంటే వాళ్ళ క్రియేటివిటీ కూడా మేము చూస్తాం కదా, వాట్ ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు. చాలా మందికి డిజైన్స్ చేయడం, మీరు అన్నట్టు పెయింటింగ్ చేయడం ఇటువంటివి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఏ క్లాత్కి సెట్ అవుతుంది, ఏ క్లాత్ మీద ఇది చేస్తే బాగుంటుంది అన్నది వాళ్ళకి కొంత నాలెడ్జ్. మేము ఆల్రెడీ కొలాబరేట్ అవుతున్నామండి. లైక్ ఇప్పుడు మా దగ్గర కొన్ని సారీస్, ఇందాక మీరు అన్నారు ఒక చీర వెళ్ళకపోతే ఏమవుతుంది అనేసి. సో దాని ట్రాన్స్ఫర్మేషన్. సో ఇప్పుడు మన దగ్గర ఒక ప్లెయిన్ సారీ ఉంది, అది అమ్ముడు పోవట్లేదు. బట్ కొత్త దాని స్ట్రక్చర్ కానీ, దాని క్లాత్ వాల్యూ కానీ, క్వాలిటీ కానీ ఏం మారలేదు. ఇట్స్ జస్ట్ దట్ ఎందుకు పోవట్లేదు. ఒక్కొక్కసారి కొన్ని చీరలు బాగుంటాయి కానీ ఎందుకు పోవో తెలియదు, సేల్ అవ్వదో తెలియదు. సో అట్లాంటి వాటిని మేబీ వీ కెన్ డూ హ్యాండ్ పెయింటింగ్, లేకపోతే కొంతమంది ఇప్పుడు ఎన్జిఓస్ ఉన్నాయి. సో సొసైటీస్ వేర్ దే డూ ఎంబ్రాయిడరీ వర్క్, ఆర్ మేమే ఇన్ హౌస్ ఎంబ్రాయిడరీ ఉంది, హ్యాండ్ పెయింటింగ్. సో విమెన్ ఆంటర్ప్రినర్స్, ఐ నో ఫ్యూ అనమాట, ఒక లేడీ హ్యాండ్ పెయింట్ చేస్తారు. సో ఆవిడకి కూడా ఐ కొలాబరేట్ అనమాట, ఒక వర్క్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది. సో ఆవిడ హ్యాండ్ పెయింట్ చేసిస్తారు. సో దాన్ని కొంచెం డిఫరెంట్గా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. అలా చేసినప్పుడు ఏంటంటే యూఆర్ కలెక్టివ్గా గ్రో అవుతాం. మనం ఒక్కళ్ళే గ్రో అవ్వకుండా ఒక కలెక్టివ్గా గ్రో అవుతాం. అప్పుడు ఏమవుతుందంటే ఒక సొసైటీ, ఒక కమ్యూనిటీగా గ్రో అయినప్పుడు డెఫినెట్గా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, డిమాండ్ పెరుగుతుంది. అండ్ వీఆర్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఈచ్ అదర్. అప్పుడు హ్యాపీ సొసైటీ, హ్యాపీ కమ్యూనిటీ. సో వీఆర్ ఆల్ ఇన్ ఎ హ్యాపీ స్పేస్. థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఉమెన్స్కి ఇది ఇన్స్పిరేషన్ అండ్
క్లాత్ పైన ఒక మంచి నాలెడ్జ్ని అయితే ఇచ్చారండి. బిజినెస్ ఐడియాస్ని కూడా ప్రాసెస్లోనే చాలా వాటిని మాట్లాడారు, చాలా వాటిని తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు ఆడవాళ్ళకి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.